ఆ నియోజకవర్గం రాజకీయాలలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు అక్కడ యాక్టివ్ గా ఉన్న వైసీపీ ఎందుకు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది? ఇన్ఛార్జ్ వ్యవహార శైలిపై ఎందుకు అసంతృప్తి పెరుగుతోంది? కీలక నేతల సస్పెన్షన్ పార్టీపై ప్రభావం చూపిందా? గ్రూపు రాజకీయాలే వైసీపీని బలహీనపరుస్తున్నాయా? అసలు కార్యకర్తలు ఎందుకు కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు? ఇంతకు ఏదా నియోజకవర్గం? ఏంటా కథ? వైసీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు హిందూపురంలో 3 పువ్వులు 6 కాయలుగా వర్గపోరు కొనసాగుతూనే ఉంది. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న దీపిక రాజకీయ అవగాహన లేక పార్టీ పట్టుకొలిపే పరిస్థితికి తెచ్చిందని ఆ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. దీపిక 2024లో వైసీపీ తరపున హిందూపురం బరిలో నిల్చుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతిలో అత్యంత ఘోరంగా ఓటమి పాలు చెందింది. 30,000 పైచిలకు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి గెలుపొందారు. హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటాన్ని మరోసారి రుజువు చేశారు నియోజకవర్గ ప్రజలు. హిందూపురంలో వైసీపీ జెండా ఎగరవేయాలని ఎత్తులకు పై ఎత్తులు వేసినప్పటికీ పార్టీలో స్థానికంగా ఉన్న గ్రూపు తగాదాలతో వెనకపడుతూ వస్తోంది. పార్టీలో మొదటి నుంచి కీలకంగా పనిచేసిన మాజీ అగ్రో చైర్మన్ నవీన్ నిశ్చల్, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్లను వైసీపీ అధిష్టానం గత 6 నెలల కిందట పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరు కూడా ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. వీరి వద్ద ఉన్న నాయకులు, కార్యకర్తలు సైతం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ దీపిక చేపడుతున్న కార్యక్రమాలు పెద్దగా సక్సెస్ కూడా కావటం లేదట. గ్రామ కమిటీల విషయంలో కూడా హిందూపురం నియోజకవర్గం వెనకబడిందని వైసీపీ అధిష్టానం ఆరా తీసినట్టు సమాచారం. ఇటీవల పార్టీ పదవుల కేటాయింపులో అర్హత లేని వారికి ప్రాధాన్యత కల్పించినట్టు ఇన్ఛార్జ్ దీపికపై కొంతమంది సీనియర్ నాయకులు కూడా గుర్రగా ఉన్నట్టు సమాచారం. ఇలా రోజురోజుకు పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా కేవలం దీపిక దగ్గర భజన చేసే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటంతో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీలో నాయకులు, కార్యకర్తలు ఇంటికే పరిమితమయ్యారు. హిందూపురంలో నెలకొన్న గ్రూపుల విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్లు ఇప్పటికే 2-3 సార్లు ఇన్ఛార్జ్ దీపిక పద్ధతి మార్చుకుని అందరినీ కలుపుకోవాలని తెలిపినా కూడా పెడచెవిన పెట్టినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కాస్తైనా మెరుగుపడాలంటే ఇన్ఛార్జ్ దీపికను మార్చాలని కొంతమంది నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. వైసీపీలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న నవీన్ నిశ్చల్కు అవకాశం కల్పించాలని మరికొంతమంది నాయకులు ఇప్పటికే అధిష్టానానికి తెలియజేస్తున్నట్టు హిందూపురంలో టాక్ నడుస్తోంది. పార్టీ పునరాలోచించాలి, లేదంటే అవకాశం వచ్చినా రాకున్నా 2029 ఎన్నికలు ఖచ్చితంగా తాను బరిలో ఉంటారని నవీన్ నిశ్చల్ తన సన్నిహితులతో వాపోతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో గ్రూపు తగాదాలతో వైసీపీ భవిష్యత్ కనుమరుగే ఇప్పటికే చతికిలపడింది. చేసేది లేక కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారే ఏమైనా తీరే అన్న చందంగా ఇంటికి పరిమితమవుతున్నారు. వైసీపీ అధిష్టానం హిందూపురంపై దృష్టి సారించకపోతే పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా దూరంగా ఉండాలని వైసీపీలో అసంతృప్తిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నట్టు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. పంతొమ్మిది 1983 నుంచి నేటి వరకు రాష్ట్రంలో హిందూపురం నియోజకవర్గంకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ ఆదరిస్తూ వస్తున్నారు. ముచ్చటగా మూడోసారి గెలుపొందిన నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడని, ఆయన పీఏలు పాలన సాగిస్తున్నారు అనే మాటలకు చెక్ పెడుతూ అభివృద్ధితోనే సమాధానం చెప్తా అంటూ దశాబ్దాల కల అయిన రైల్వే రోడ్డు విస్తరణ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీలో ప్రత్యేక రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ కొరకు 92 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో గ్రామాన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ టీడీపీ కంచుకొట్టుగా ఉన్న హిందూపురంలో ఇతర పార్టీ జెండా ఎగరవేయాలని కలలు కనటం అంత ఈజీ కాదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మరే ఇతర పార్టీ ఇక్కడ ఇంతవరకు విజయం సాధించలేదు. వచ్చే ఎన్నికల్లో అయినా వైసీపీ గెలుపుపై ఆశలు పెట్టుకోవాలంటే మార్పులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.